హలో అండి. గోధుమ పిండితో బెల్లం కుమ్మలు చాలా ఈజీగా చేసుకోవచ్చండి. ముందుగా మిక్సింగ్ బౌల్‌లో 1 కప్పు గోధుమ పిండిని, పావు టీ స్పూన్ సాల్ట్‌ను, కొద్దిగా నెయ్యిని గాని, ఆయిల్‌ని గాని వేడి చేసుకొని వేసుకోవాలండి. ఇప్పుడు పిండంతటికి బాగా పట్టేటట్టుగా కలుపుకొని, కొద్దిగా వాటర్ పోసుకొని సాఫ్ట్ చపాతీ ముద్దలాగా కలుపుకొని 15 మినిట్స్ పాటు రెస్ట్‌నివ్వాలి. తర్వాత పిండిని మరొకసారి బాగా కలుపుకొని, అందులోంచి కొంచెం చపాతీ పిండిని తీసుకొని, మందపాటి చపాతీలాగా చేసుకొని ఎడ్జెస్‌ని కట్ చేసుకొని చూపిస్తున్నట్టుగా నిలువుగా, అడ్డంగా కట్ చేసుకోవాలండి. హాఫ్ ఇంచు మందంగా ఉండాలి. పిండంతటిని కూడా ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత ఆయిల్ అనేది ఎక్కువ కాగనవసరం లేదండి. మీడియం వేడిలో ఉన్నప్పుడు వీటన్నిటిని కూడా వేయించుకుని అన్నీ వేగి కలర్ వచ్చిన తర్వాత వేరే ప్లేట్లోకి తీసుకోవాలి. ఇప్పుడు వేరే గిన్నెలో హాఫ్ కప్పు వరకు బెల్లం, పావు కప్పు వరకు వాటర్ని వేసుకుని బెల్లాన్ని ముదురుతీగ పాకం వచ్చేంత వరకు పాకం పట్టించుకోవాలి. కరెక్ట్ ముదురుతీగ పాకం రాగానే పావు టీ స్పూన్ ఎలాచి, కొద్దిగా నెయ్యిని వేసుకుని బాగా కలుపుకుని, వేయించి పెట్టుకున్న కొమ్ములను వేసుకుని ఒకసారి బాగా కలుపుకుని, కొమ్ములన్నిటికి పాకం బాగా పట్టించుకుని ఆగి కలుపుకుని వేరే ప్లేట్లోకి తీసుకోవాలండి. ఆరిపోయిన తర్వాత వేటికవే సెపరేట్గా వచ్చేస్తాయి. క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసి ఫుల్ వీడియో లింక్ బిలో ఇచ్చానండి. క్లిక్ ద లింక్ అండ్ వాచ్ వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్.